శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. తస్యోదీచ్యాం హరితస్తపకిత సుషమావలీఢ విజదంతః వైడూర్యరత్నరజతో వైమల్యం దిశతు చేతసో వర్ణః. చాలా చక్కనైనటువంటి శ్లోకం. శ్రీపురంలో ఉండేటటువంటి 12వ ప్రాకారము వజ్రమయ ప్రాకారము. ఆ ప్రాకారానికి ఉత్తరాన గుంపులుగా ఉత్కృష్టమైనటువంటి కాంతులతో వ్యాపించి ఆకాశవంత ఎత్తులో ఉన్న వైఢూర్య మణులతో కూడి ఉన్నటువంటి నిర్మించబడి ఉన్నటువంటి 13వ ప్రాకార దర్శనం మాకు మనస్సుకు నిర్మలత్వమును పవిత్రతను ప్రసాదించుగాక అన్నది ఈ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం. ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏంటయ్యా అంటే, శ్రీపురంలో ఉండేటటువంటి లలితా పరాభట్టారికా దేవి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ప్రాకారాలు ఉన్నాయో కూడా ఈ శ్లోకంలో తెలుస్తున్నది. 12వ ప్రాకారం వజ్రమయ ప్రాకారం, 13వ ప్రాకారం వైఢూర్యములతో కూడుకున్నటువంటి ప్రాకారం. ఈ ప్రాకారాలన్నింటి దర్శనాల వలన ఆ అమ్మవారి తాలూకా సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలిగి పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని అమ్మవారు ప్రసాదించుగాక అన్నది ఇందులో ఉండేటటువంటి ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.